సో స్వార్థం లేని ప్రేమ యేసయ్యది. సో ఆత్మవరాలు, ఆత్మఫలాలు మనకు దేవుడు ఇచ్చాడు. సో అందరూ చాలామంది ఆత్మవరాలు కావాలని ప్రార్థిస్తారు. హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్, ప్రొఫెటిక్ గిఫ్ట్, లేకపోతే బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్. సో అంతకంటే ముఖ్యము ఆత్మఫలాలు. ఆత్మఫలాలలో అంతకంటే ముఖ్యము ప్రేమ అనే ఫలము. సో అన్ని ఫలాల్లో, ఆత్మఫలాల్లో చూస్తే ప్రేమ అనే ఫలము మొట్టమొదటి ఫలముగా మనం గుర్తించవచ్చు. సో ఈ ప్రేమ అనే ఫలంలో మనం ఎదగాలని కోరుకోవాలి. ఎందుకంటే యేసయ్య ప్రేమ స్వార్థం లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, అమర ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రేమతో మనము కూడా ఎదగాలని కోరుకుంటున్నాడు. ఎవరి లోపల ప్రేమ అయితే ఉండదో వాళ్ళకు దేవుడు తెలియదు. ఇప్పటి వరకు దేవుడిని ఎవరు చూడలేదు. ఎవరి లోపల ప్రేమ ఉంటే వాళ్ళు దేవుణ్ణి చూడగలుగుతారు. సో ప్రేమ స్వరూపి అని ఆయనకు ప్రేరు. సో మనము కూడా ఆ ప్రేమ స్వరూపంలోకి మారబడాలి అని కోరుకోవాలి. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 99ని మనం క్షమించేశాము, 99ని ప్రేమిస్తాము. ఒక్కరిని ద్వేషించినా కూడా ఆ ఒక్కరి వల్ల ద్వేషం మన లోపల మిగిలిపోతుంది. కాబట్టి ఆ ఒక్కరిని కూడా ద్వేషించకుండా, ఏ ఒక్కరిని కూడా ద్వేషించకుండా మన లోపల ఆ ప్రేమ అనే ఫలాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు లాస్ట్కి ఒకటే మాట అన్నాడు. అందరూ ఆయనని హింసించిన, ద్వేషించిన, ఆయనను కొట్టిన, ఆయనను తిట్టిన, ఆయనను విమర్శించిన, తండ్రి వీళ్ళను క్షమించు అనే ఒకటే ఒక మాట అన్నాడు. ఎందుకంటే శత్రువులను కూడా క్షమించే అంత ప్రేమ ఆయన లోపల ఉంది. శత్రువులను కూడా ఆ, మంచి కోరుకునేంత ప్రేమ ఆయన లోపల ఉంది. సో ఆ స్థాయికి మనం ఎదగాలంటే టైం పట్టొచ్చు, కానీ ప్రార్థించుకోవాలి. ఏ ఒక్కరిని కూడా హేట్ చేయొద్దండి. ఏ రాజకీయ నాయకుడిని హేట్ చేయొద్దు, ఏ పొలిటీషియన్ని హేట్ చేయొద్దు, ఏ ఒక్క ఇరుగువాడిని, ఏ పొరుగువాడిని, ఇతర మతస్థులను ఎవరిని కూడా హేట్ చేయొద్దు. ఆ హేట్రెడ్ అనేది తీసివేసేసుకోవాలి. కానీ మనకు ఇది హేట్రెడ్ అనేది, ఈ ద్వేషం అనే ఫలము త్వరగా వస్తుంటుంది. సో అలా రాకుండా మనము చూసుకోవాలి. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఇంకేం చేయబోతున్నాడు, చెప్పబోతున్నాడు. యోహాను 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. చూసారా అండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ఆయన ప్రేమిస్తున్నాడని రుజువేంటిది అంటే ప్రాణం పెట్టాడు, మళ్ళీ మన కోసము తిరిగి లేచాడు, మళ్ళీ మన కోసము రెండో రాకడ సమయం వరకు వస్తాడు, మళ్ళీ వచ్చి అంతిమ దినాల తర్వాత మన కోసం వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. సో మన కోసం అక్కడ స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. సో ఎంతో గొప్ప దేవుడు. సో ఎంతసేపు మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని, మనల్ని ఎప్పుడెప్పుడు పరలోకానికి చేర్చుకోవాలని ఆయన తాపత్రయము. సో ఆయన దగ్గర మనం నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మనము కోరుకోవడం కంటే ఆయన ముందుగా కోరుకుంటున్నాడు. ఆయన నివాసంలో, ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ నివాస స్థలంలో మనందరం కూడా అక్కడ నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఆయనే మనలను మొదట ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. సో ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు, ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ గాడ్ అంటున్నావు, ఐ లవ్ యూ హెవెన్లీ ఫాదర్ అంటున్నావు, కానీ నీ ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తున్నావు అనుకోండి. ఇక్కడ నీ సహోదరుడు అంటే నీ సొంత అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు మాత్రమే కాకుండా మనందరం సహోదరులము. అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్, అంటే మన పొరుగువాన్ని అందరూ కూడా మనకు సహోదరులతో సమానము. తన సహోదరుని ద్వేషించిన ఎడల అంటే నీ ఇంటి పక్కనో, మీ ఇంటి ఎదురుంగ వాళ్ళనో, మీ ఇంటి పై వాళ్ళనో, మీ రక్త సంబంధులను, లేకపోతే ఇంకా మీ బంధువులను, మిత్రులను, స్నేహితులు, వీళ్ళందరూ కూడా పొరుగు వారి కిందికే వస్తారు. సహోదరులు సహోదరుల కిందికే వస్తారు. కాబట్టి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. సో నువ్వు దేవుణ్ణి మందిరానికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ఇష్టపడుతున్నావు, కానీ మనుషులందరినీ ద్వేషిస్తున్నావు. సో అయితే నువ్వు దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నట్టు, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు. నోటితో ప్రేమిస్తున్నా అని చెప్తున్నావంటే అబద్ధం చెప్తున్నా అని అర్థం. అందుకే ఫస్ట్ నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించన్నాడు. సెకండ్, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు దేవుడు. ఈ 2 ఆజ్ఞలు ఫుల్ఫిల్ చేస్తే ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చిన వాళ్ళం అవుతాము. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఫస్ట్ నన్ను ప్రేమించు. సో ఓకే, నన్ను ప్రేమిస్తున్నావు కానీ మనుషులందరినీ కూడా ద్వేషిస్తున్నావు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటున్నాడు. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.
సో కళ్ళ ముందున్న మనుషులనే నువ్వు ఇష్టపడలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు, అందరినీ ద్వేషిస్తున్నావు. ఏ కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తావు? సో కాబట్టి డోంట్ హేట్ ఎనీబడి. ఆ హేట్రెడ్ తీసేయండి. ఒకేలా నచ్చలేదా కొంచెం దూరం, స్టే అవే ఫ్రమ్ పీపుల్. ఒకేలా ఎవరితోటన్నా మనస్పర్ధలు ఉన్నాయా, సో కొంచెం దూరమైనా ఉండొచ్చు మనము మనస్పర్ధలు ఉన్నప్పుడు. కానీ వాళ్ళ గురించి మనం మనసులో ద్వేషాన్ని పెట్టుకోవద్దు, పగను పెట్టుకోవద్దు. ద్వేషము, ఆ హేట్రెడ్ అనేది తీసేయమని అడగండి దేవుణ్ణి. ఒకవేళ ఉంటారు, ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు, ఇరుగువారో పొరుగువారో, బంధువులలోనో, రక్త సంబంధులలోనో, చుట్టాలలోనో, లేకపోతే కుటుంబ సభ్యులలోనో. సో మనం రోజు డే టు డే యాక్టివిటీస్లో ఉన్నాం, ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక మనకు సమస్య ఉంటుంది. వాళ్ళు చేసే పనులకు కోపం వస్తుంది, ఆ కోపం వల్ల ద్వేషం వస్తుంది, హేట్రెడ్ పెరుగుతుంటా ఉంటుంది. సో అలా కోపం తెప్పించే మనుషులకు మనము కొంచెం దూరం ఉన్నా మంచిదే. కానీ ఆ ద్వేషాన్ని మాత్రం మన మనసులోకి తీసుకొచ్చుకోవద్దు. సో ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా. మనం ప్రార్థించుకొని వీటన్నిటిని ప్రాక్టీస్ చేసి జయించుకోవాలి. కాబట్టి ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు అని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే నీ ఇరుగు పొరుగు వాడిని కూడా ప్రేమించాలి, నీ శత్రువును కూడా ప్రేమించాలి, నిన్ను విమర్శించే వాళ్ళను, నిన్ను ద్వేషించే వాళ్ళను, మనల్ని మన గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళను కూడా మనము ప్రేమించాలి. సో ఒకవేళ మనం వాళ్ళని ఇష్టపడట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కూడా ఇష్టపడట్లేదు. సో ఇది చాలా టఫెస్ట్ కండిషన్. సో వీ నీడ్ టు ఫుల్ఫిల్ దిస్ కండిషన్. సో దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని. అందుకే ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, దాని తర్వాత నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అని దేవుడు ఊరికే చెప్పలేదు. ఈ రెండు వాగ్దానాలను మనం నెరవేర్చి మనం కూడా ఈ ప్రేమ అనే ఫలంలో ఎదగాలి. సో ఈ ప్రేమ అనే ఫలము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని ఫలాలలో, ఆత్మ ఫలాల్లో ప్రేమ, కరుణ, కృప, దయ, సంతోషము, ఆనందము, దీర్ఘశాంతము, ఆశ నిగ్రహము, వీటన్ని విషయాలతో కంపేర్ చేస్తే ప్రేమ అనే ఫలము చాలా ఇంపార్టెంట్. కానీ లోకంలో ప్రేమ ఉందా అండి? లేదండి. ఎందుకంటే అపవాది మనిషి చేత ద్వేషింపబడేలాగా చేస్తున్నాడు. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టొచ్చు, అక్క చెల్లెల మధ్య గొడవ పెట్టొచ్చు అపవాది, భార్య భర్తల మధ్య గొడవ పెట్టొచ్చు. సో ఎన్నో 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 కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు? ద్వేషంతో నిండుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. పగతో నిండుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకే ఇప్పుడు అర్థమవుతుందండి అపవాది ఎలా మనుషులను ట్రాప్ చేస్తున్నాడో. ఇటు నరహత్య చేస్తేనే తప్ప అన్నట్టు కాదు. నీ మనసులో ద్వేషము, పగ ఉన్నా కూడా నువ్వు దేవుడితో సంబంధాన్ని కోల్పోతావు. సో మన మనసులో అసూయ ఉన్న, గర్వం ఉన్న, అహంకారం ఉన్న మనం దేవుడితో సంబంధాన్ని కోల్పోతాం. మన ప్రార్థనలకు జవాబు రావు. అందుకే దేవుడితో సంబంధం కోల్పోవడానికి అపవాది మన మైండ్లను చేంజ్ చేశాడు, మన మనసులను చేంజ్ చేశాడు, మన ఆత్మలను చేంజ్ చేశాడు. మన ఆలోచనల నిండా దుష్టత్వాన్ని నింపాడు, కోపాన్ని నింపాడు, పగను నింపాడు, అసూయను నింపాడు. సో అందుకే పుట్టిన మనిషిని చూడండి. ఒక మనిషి పుట్టాడు అనుకోండి, ఒక బాబు కానీ ఒక పాప కానీ ఎంత నిర్మలంగా ఉంటారు, ఎంత నిర్మలశంగా ఉంటారు, ఎంత పవిత్రంగా కనపడతారు. ఆయన స్వరూపంలోకి వస్తాం మనం ఈ లోకానికి. కానీ ఈ లోకంలో ఉన్న ఈ చెడుని, ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని మనం పెట్టుకొని అందరినీ హేట్ చేసేలాగా అపవాది చేస్తున్నాడు. అందరినీ హేట్ చేసేలాగా భార్యను హేట్ చేయడం, భార్యను భర్త హేట్ చేయడం. ఒకప్పుడు భార్యకు భర్తే సర్వస్వంలాగా ఉండేది. భర్త చనిపోతే ఆమెకు జీవితం అనేది లేదు. కానీ ఇప్పుడు చాలామంది భార్యలు భర్తలను చంపివేస్తున్నారు. సో ప్రేమ చల్లారిపోవడం వల్ల. సో ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే లోకంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రేమ అనే ఫలము ఫలించకుండా ఆగిపోతుంది. అందరూ ద్వేషమే. ఇంట్లో కుటుంబ సభ్యులలో ద్వేషము, ఇరుగువారి దగ్గర, పొరుగువారి దగ్గర, ఎదుటోళ్ళ దగ్గర, అందరి మధ్య, ఇతర మతాల మధ్య ద్వేషము, ఇతర మధ్యాల మధ్య, కులాల మధ్య ద్వేషము, రెండు దేశాల మధ్య ద్వేషము. సో ప్రేమ అనే ఫలము ఆగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది లోకంలో. అందుకే ఇంత ఘోరమైన అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ కూడా ఈ అసూయ వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల, కోపము, ద్వేషం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో బైబిల్కి విరుద్ధంగా లోకం నడుస్తుందండి. సో ఎక్కడుందండి ప్రేమ? అసలు ప్రేమ అనేది ఎక్కడా లేనే లేదు. ఎవరిని అడిగినా కోపము, ఎవరిని అడిగినా ద్వేషము, గాసిప్స్ ఎక్కువైపోయాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, చాడీలు చెప్పుకోవడం ఎక్కువైపోయాయి. ఇవన్నీ అపవాది క్రియలు.
మనిషి అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాడు. చూస్తే బైబిల్ చదువుకుంటున్నాడు, చూస్తే వాక్య మందిరానికి వెళ్తున్నాడు, కానీ స్వభావాన్ని చూస్తే అపవాది స్వభావంతో ఉంటున్నారు. చాలామందిని చూశాను, సంఘానికి వెళ్తున్న ఆ సంఘ కాపరి గురించి నెగిటివ్గా మాట్లాడడం చూశాను. అది చాలా చాలా పెద్ద మిస్టేక్. అలాగే సంఘ కాపరి కూడా వస్తున్న యొక్క విశ్వాసుల గురించి కూడా తప్పుగా మాట్లాడద్దు. ఒక భార్య ఒక భర్త, ఒక భర్త ఒక భార్య తప్పుగా మాట్లాడుకోవద్దు. పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు తప్పుగా మాట్లాడుకోవద్దు. లేనప్పుడు వెనకాల ఇతరుల దగ్గర మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు. సో మన సంఘాన్ని, సంఘ కాపర్ల గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు. సో ఇవన్నీ ప్రేమ లేకపోవడం వల్లనే. సో ఇలా బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే మనిషి మారిపోయాడండి, మొత్తం మారిపోయాడు, స్వభావం మొత్తం మారిపోయింది. ఎంతసేపు హేట్రెడే, ద్వేషము, ఎక్కడ చూడు ద్వేషమే, ఎక్కడ చూడు అసూయనే. వీటితో మనిషి మొత్తము మా అపవాది మనిషి యొక్క ట్రాప్లోకి మనిషి అపవాది ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. సో బంధకాల నుంచి విడుదల పొందుకోవాలంటే వాక్యం ఒకటే సరిచేస్తుంది. సో 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 1వ వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమవాడనైతే మ్రోగుడు కంచెను గనగనలాడు తాళమునై ఉందును. చూసారా అండి, నువ్వు ఎన్ని భాషలు, నీకు ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత విజ్డమ్ ఉన్నా, ఎంత పరిపక్వత ఉన్నా, సో ప్రేమ అనేది లేకపోతే మ్రోగెడు కంచెను గనగనంలాడు తాళమునై ఉందును. ఒక డబ్బాలో రాళ్ళనేసి ఊపితే, ఒక డబ్బాలో కాయిన్స్నేసి ఊపితే ఎలా సౌండ్ వస్తుందో, అలాగే నువ్వు ఎంతగా మాట్లాడినా నీ లోపల ప్రేమ లేకపోతే ఆ మాటలకు అర్థం అనేది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. చూసారండి, ఇవన్నీ ప్రవచించడము, ఈ కృపావరము కలిగి మర్మము, జ్ఞానమంత, ఇవన్నీ కూడా వరాలు, ఆత్మవరాలు. సో ఇవన్నీ ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. కానీ ఆత్మఫలాలు లేకపోతే కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడునైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చూసారా అండి, హీలింగ్ గిఫ్ట్ ఉన్నా, డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నా, బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ ఉన్నా, ప్రొఫెసీ గిఫ్ట్ ఉన్నా, అండ్ వర్షిప్ గిఫ్ట్ ఉన్నా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే గిఫ్ట్ ఉన్నా, చారిటీ చేసిన, ఇవన్నీ గిఫ్ట్స్ అండి, ఇవన్నీ వరాలు ఉన్నాయి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా అండి, ఎంత పవర్ఫుల్లో ప్రేమ అనే వర్డ్, ఆ ప్రేమ అనే ఫలము ఎంత ఇంపార్టెంటో. ఈ ప్రేమ అనే ఫలంలో ఎదగాలని కోరుకోవాలి. చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడను. చాలా టాలెంట్, ఐ కాలింగ్ ఉంది, ఐ విజ్డమ్ ఉంది, సో జ్ఞానం ఉంది, కృపావరం ఉంది, ప్రవచించు వరం ఉంది, కొండలను పెకిలింప పరిపూర్ణ విశ్వాసం గలవాడను. సో కొండలను పెకిలించేంత విశ్వాసం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. హీలింగ్ ఉంది, అండ్ డెలివరెన్స్ ఉంది, ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉంది, కృపావరం ఉంది, మర్మాలు బోధించే వరం ఉంది, జ్ఞానం ఉంది, ఎరిగిన వాడనే, కొండలను పెకిలించేంత విశ్వాసం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది. కానీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చూసారా, ఇవన్నిటికంటే ముఖ్యము ప్రేమ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రేమ అనే ఫలం ఉంది. ఇవన్నీ లేకున్నా కూడా పర్లేదండి, ప్రవచించే వరం లేదు, కృపావరం లేదు, మర్మములు లేదు, జ్ఞానము లేదు, ఇవన్నీ లేకపోయినా పర్లేదు. ప్రేమ అనే ఫలం లేకపోతే వ్యర్థుడను. ప్రేమ అనే ఫలము దేవుడి యొక్క ఫలం అండి. ద్వేషం అనే ఫలము అపవాది యొక్క ఫలము. సో ఏ ఫలాల్లో మనము అభివృద్ధి చెందాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. సో అందుకే ప్రేమ అనే ఫలాన్ని మనము రుచి చూడాలి, ఆ ఫలాన్ని మనం తినాలి ప్రతిరోజు, ఆ ఫలంలో ఎదగాలని కోరుకోవాలి. అది ఉంటే నువ్వు ఏది చేసినా, ఎన్ని చేసినా కూడా తక్కువే ఆ ప్రేమ అనే ఫలం కింద. అందుకే వాక్యాన్ని బోధించిన ప్రేమతో, దేవుడి సేవ చేసిన ప్రేమతో, ఆప్యాయతతో చేయాలని అంటారు. సో ఎన్ని ఉన్నా కూడా, అందుకే మన ఆత్మవరాలతోటి మనం పరలోకానికి వెళ్ళలేము, ఆత్మ ఫలాలతోటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. సో మనకి హీలింగ్ గిఫ్ట్ ఉన్నా, డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నా, ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉన్నా, బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ ఉన్నా, వర్షిప్ గిఫ్ట్ ఉన్నా, సో కానీ లోపలంతా కూడా ద్వేషం ఉంది. ఆ ద్వేషం వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అసూయ ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకే ఆత్మ ఫలాలలో వర్ధిల్లాలని కోరుకోవాలండి. ఆత్మ ఫలాలుంటే ఆత్మవరాలు ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ ఫలాలు లేకుండా వరాలను మనం ఎప్పుడు కూడా ఆపరేట్ చేయొద్దండి.
ఇప్పుడు మనకు గిఫ్ట్ ఉన్నది, వాక్యం బోధించే గిఫ్ట్ ఉంది. అది ప్రేమతో చెప్పకుండా ద్వేషంతో చెప్పాము, పగతో చెప్పాము అనుకోండి, ఆ గిఫ్ట్కి అర్థం ఉండదు. సో కాబట్టి ఆత్మ ఫలాలు చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది నేను చూశాను, అందరూ కూడా ఈ ఫలాలు ఎదగాలని కోరుకోవడంలో వెరీ రేర్ పర్సంటేజ్. 100లో ఒకరు ఇద్దరు కూడా తక్కువనే ఉన్నారు. ఒకరు ఇద్దరు ఉండొచ్చు అంతే. మ్యాక్సిమం ముగ్గురు నలుగురు ఉండొచ్చు. సో 100లో ఆత్మ ఫలాలు ఎదగాలని. కానీ 100లో 90 మంది నాకు హీలింగ్ వరం కావాలని, డెలివరెన్స్ వరం కావాలని, ప్రొఫెటిక్ వరం కావాలని ప్రార్థించుకుంటారు. కానీ దానికంటే ముఖ్యము ఇది ఉండాలి. సో ఈ వరాలలో కంటే ఈ ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి. ఆత్మ వరాల వల్ల మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము, కానీ ఆత్మ ఫలాల వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. సో కాబట్టి ఫలాలు చాలా ఇంపార్టెంట్. ఆత్మ ఫలాలు. నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. సో పేదవాళ్ళకట మన ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. సో మనము పేదవాళ్ళందరికీ అనాథ పిల్లల్ని చూసుకుంటున్నాము. సో లేకపోతే వృద్ధాశ్రమాలను చూసుకుంటున్నాము. కానీ అయినా కూడా నీ లోపల ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థమే అంటున్నాడు. కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. సో అందుకే కొంతమంది చారిటీ చేసినా కూడా ద్వేషంతో చేస్తారు. సో వీళ్ళకేంది నేను ఇచ్చేది, వీళ్ళకి ఇస్తే నాకేమొస్తుంది అన్న ద్వేషంతో, లేకపోతే ముఖం ఎలాగో పెట్టుకోను. సో ప్రేమతో చేయాలి. చారిటీ చేసిన ప్రేమతో చేయాలి, ఆప్యాయతతో చేయాలి. సో కాబట్టి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను. మన ఆస్తి అంతా తాకట్టు పెట్టిన, మన ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా అండి, ప్రేమ అనే ఫలానికి టాప్ ప్రియారిటీ ఉందా లేదా? ఇప్పుడు ఈ వచనాలన్నీ చూస్తే ప్రేమ అనే ఫలానికి టాప్ ప్రియారిటీ ఉందా లేదా? ఉంది. సో వీటన్నిటి విషయాలలో మనం ఫలించాలి. అందుకే డోంట్ హేట్ ఎనీబడి. ఒక్కరిని హేట్ చేసినా ఆ ఒక్కరి నుంచి ఇద్దరిని హేట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇద్దరి నుంచి 10 మందిని హేట్ చేయాల్సి వస్తుంది. 10 మంది నుంచి 100 మందిని హేట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్కి మనల్ని మనము హేట్ చేసుకోవాల్సి వస్తుంది, మనల్ని మనము ద్వేషించుకోవాల్సి వస్తుంది. అంత ఘోరం ఉంటుంది ఈ హేట్రేడ్ అనేది. సో అందుకే ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అందుకే యేసు ప్రభు వారిని చూడండి, గమనించండి. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూక్ సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో చూడండి, యేసు ప్రభువారు ఎవరిని ద్వేషించినట్టుగా లేదు, ఎవరిని విమర్శించినట్టుగా లేదు. ఆయనను విమర్శించిన వాళ్ళను కూడా ఆయన ప్రేమించినట్టుగానే ఉంది. ఆయనను హింసించిన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసినట్టుగా ఉంది. అందుకే మన శత్రువుల గురించి ఎక్కువ ప్రార్థించాలండి. వాళ్ళు బాగుండాలని ప్రార్థించాలి. అప్పుడే మన మనసు లోపల ఆ కోపము పోతుంది, ఆ ద్వేషం పోతుంది. వాళ్ళ మీద ఉన్న ఆ చెడు ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది ఫిక్స్ అయితే అది వెళ్ళిపోతుంది. సో ప్రార్థించాలి, వాళ్ళ గురించి కూడా ప్రార్థించాలి. సో అప్పుడు కరిగిపోతుంది మన మనసులో ఉన్న ఆ బాధ కావచ్చు, మనసులో వాళ్ళ మీద ఉన్న కోపము కావచ్చు, వాళ్ళ మీద ఉన్న ద్వేషము కావచ్చు, కరిగిపోతుంటుంది. ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. సో ప్రేమట దీర్ఘకాలము సహిస్తుందట, దయ చూపించునట. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. సో ప్రేమ వల్ల ఈ మర్డర్లు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు ఇవన్నీ ప్రేమ లేకపోవడం వల్లనే జరుగుతుంటాయి. సో కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, అక్క చెల్లెల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, ఒక దేశం మధ్య ఇంకో దేశం మధ్య ప్రేమ చల్లారిపోతుంది, ఒక మతం మధ్య ఇంకో మతస్థుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, ఆఖరికి మానవుడి మధ్య ప్రేమ చల్లారిపోతుంది. సొంత కుటుంబం ఒకప్పుడు అంటే శత్రువు అంటే ఎక్కడో ఉండేవాడు, అంటే ఆ ఇంటి బయటనే ఉండేవాడు, మన గడప బయటనే ఉండేవాడు. కానీ ఇప్పుడు శత్రువు అంటే గడప లోపలనే ఉంటున్నారు. భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం. సో ఇప్పుడు గడప లోపలనే శత్రు సైన్యం తయారవుతుంది. ఎందుకు? ప్రేమ లేకపోవడం వల్ల. సో దర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రూట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఎ లవ్. సో ఈ లవ్ లేకపోవడం వల్లనే దీర్ఘకాలం సహిస్తే, ప్రేమ ఉన్న వాళ్ళ మీద మనం సహించగలుగుతాం, భరించగలుగుతాము. సో దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు. సో అంటే సెల్ఫ్ బెనిఫిట్ ఉండదు. ప్రేమ ఉన్న దగ్గర మనకు ఆ యొక్క అసూయ రాదు. సో త్వరగా కోపపడదు, అపకారముకు మనసులో ఉంచుకొనదు. సో చూసారా, అపకారము మనసులో ఉంచుకొనదు. సో
ఈ ప్రేమ అనే ఫలం ఉన్నప్పుడు. సో ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. అపకారమును మనసులో ఉంచుకున్నదు. సో ఉంచుకోవద్దు అపకారము. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడు చెడైపోవాలి, వాళ్ళు తగ్గిపోవాలి, వాళ్ళు నన్ను అంటారా, వాళ్ళు ఎలాగైనా కూడా వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే. సో అపకారం చేయొద్దు, మనసులో కూడా అపకారం పెట్టుకోవద్దు. లీవ్ ఇట్ టు గాడ్, ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్. అలానే వాళ్ళని నాశనం చేయమని ప్రార్థించొద్దు. సో అది కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. సో నీకేమైనా బాధ ఉంటే ఆ బాధ తీసేయమని ప్రార్థించాలి. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టం, అతి కష్టము. ఏసైలాగా బ్రతకడము అతి కష్టము, ఆయనలాగా ప్రేమించడం అతి కష్టము. కానీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, మనల్ని మనము బెస్ట్గా ఇవ్వడానికి, ఏసైకు బెస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నించాలి. కొద్ది కొద్దిగా ఆయన స్వరూపంలోకి మారాలి. సో ఎవరైతే 100% ప్రేమ అనే ఫలంలో ఫలిస్తారో, సో యేసయ్య స్వరూపంలోకి మారినట్టే మనము, యేసయ్య రూపంలోకి మనం మారినట్టే. సో అప్పుడు నువ్వు మచ్చలేని వధువులాగా, ఆయనకు మచ్చలేని వధువులాగా వరుడికి మారగలుగుతాము. సో అందుకే ఈ ఫలాన్ని దేవుడు పెద్దపీట వేస్తున్నాడు. ఈ ఫలానికి దేవుడు హై ప్రయారిటీ ఇస్తున్నాడు, ఈ ప్రేమ అనే ఫలము. సో అందుకే యేసుప్రభు వారు కూడా మనందరినీ ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టగలిగాడు. సో అందుకే మనం హేట్ చేయొద్దండి. ఎందుకంటే అందరి గురించి ఆయన, ప్రతి మానవుడి గురించి, అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా, అందరి గురించి ఆయన చనిపోయాడు. నాట్ ఓన్లీ వన్ పర్సన్. సో ఇప్పుడు మన అక్క చెల్లెల గురించి కూడా ఆయన చనిపోయాడు, అన్నదమ్ముల గురించి కూడా చనిపోయాడు, తల్లిదండ్రుల గురించి కూడా చనిపోయాడు. సో భార్య పిల్లల గురించి కూడా చనిపోయాడు. సో నీ ఇంట్లో ఉన్న నీ భార్యనే నువ్వు ద్వేషిస్తున్నావు. సో ఆయన చావుకు అర్థం ఏంటి? సో అందరినీ ప్రేమించి ఆయన మరణించాడు. సో అందుకే వి ఆల్ ఆర్ ద వన్ బాడీ. మనందరం కూడా ఏక శరీరము, మనందరము కూడా యేసయ్యకు ఒక శరీరము, ఆయన మన అందరి శిరస్సు. కాబట్టి మనం ఒకరికొకరు ద్వేషిస్తున్నా ఉంటే ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ని మనం డ్యామేజ్ చేస్తున్నట్టు, బాడీ ఆఫ్ క్రైస్ట్ని మనం ద్వేషిస్తున్నట్టు. అంతే కదండి, మనందరం ఆయనకి ఏమై ఉన్నాము? ఏక శరీరం అయి ఉన్నాము. సో మీరు నన్ను ద్వేషించిన, నేను మిమ్మల్ని ద్వేషించిన, ఒక భార్య భర్తను ద్వేషించిన, భర్త భార్యను ద్వేషించిన, ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ని ద్వేషించుతున్నట్టే. సో వి ఆల్ ఆర్ వన్. సో వి ఆల్ ఆర్ వన్. సో కాబట్టి ఆ ద్వేషం ఒక్కరిని ద్వేషించినా కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్, నువ్వు అన్యజనులను కూడా ద్వేషించినా కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ని కూడా ద్వేషించినట్టు. ఎందుకంటే ఆయన అన్యజనుల కోసం కూడా చనిపోయాడు కదా. ఈ నాట్ ఓన్లీ డైడ్ ఫర్ ది క్రిస్టియన్స్. సో యేసుప్రభు వారు చనిపోయింది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ గురించి మాత్రమే ఆయన మరణించలేదు, అన్యజనుల గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, అన్ని దేశాల గురించి, అందరి మతస్థుల గురించి, మానవాళి గురించి నశించిపోయాడు. మానవాళి గురించి ఆయన మరణించాడు. కాబట్టి ఏ ఒక్క మానవుని నువ్వు ద్వేషించినా, ఏ ఒక్క మానవుని ద్వేషించినా దేవుణ్ణి ద్వేషించినట్టే అని వాక్యము క్లియర్గా చెప్తుంది. అందుకే మనస్సులో అపకారం ఉంచుకోవద్దు. మనసులో ఎప్పుడు కూడా మాకు ఉపకారాన్ని ఉంచుకోవాలి. అందుకే మన తలంపులు, మన ఆలోచనలు దేవుడికి తెలుస్తాయి. కాబట్టి ఆ తలంపుల ఆలోచనలు బట్టి కూడా మనం ఆశీర్వదించబడతామండి. మనం 10 మంది గురించి మంచి కోరుకుంటే మనకు మంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన కష్టకాలంలో మనల్ని కాపాడేది మనం చేసుకున్న మంచే. మనం చేసే మంచి పనులే దేవుడు వాటిని గుర్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి మనకు మంచిగా అందిస్తాడు. సో దుర్నీతి విషయమైతే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. సో ప్రేమ అనేది అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాలుతుంది. సో ఈ ఫలము చాలా ఇంపార్టెంట్. సో యేసయ్యలో ఉన్న గొప్ప ఫలము ఈ ప్రేమ అనే ఫలము. ఆయన లోపల అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి, అన్ని ఫలాలు ఉన్నాయి. సో ఆయన దేన్ని కూడా మిస్యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు చాలామందికి ఆత్మవరాలు వచ్చాయనుకోండి, ఆత్మఫలాలు మర్చిపోతున్నారు. సో ఆత్మఫలాలు ఎప్పుడు మర్చిపోవద్దు. అది విశ్వాసి అయినా దైవజనులైనా కూడా ముఖ్యము ఆత్మఫలాలే. సో ఆత్మఫలాలు ఉన్నప్పుడు ఆత్మవరాలు ఆపరేట్ అవుతాయండి. సో ఆత్మవరాలు ఉన్నాయి కానీ ఆత్మఫలాలు లేకపోతే సరిగా ఆపరేట్ చేయలేము, స్వార్థానికి వాడుకుంటారు. అది చాలా పెద్ద డ్యామేజ్ అది. అందుకే దేవుడి సేవ ఎప్పుడైనా శుద్ధ మనస్సుతో చేయాలి. అంటే ఆత్మఫలాలు ఉన్నప్పుడు నీకు ఆ శుద్ధ మనస్సు వస్తుంటుంది. సో ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవాలంటే. ప్రేమ శాశ్వత కాలం ఉండదు, ప్రవచనములైనను నిర్ధకములగును. సో భాషలైనను నిలిచిపోను. సో టంగ్స్లో మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం, జ్ఞానము నిరర్ధకమును. కానీ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుందట. ప్రేమకు ఎక్స్పైరీ డేట్ ఉండదట. సో ప్రవచనములకు ఎక్స్పైరీ డేట్ ఉండదట. నిరర్ధకములగును, భాషలను నిలిచిపోను. సో టంగ్స్లో మాట్లాడడం ఆగిపోవచ్చు.
జ్ఞానమైనను నిరర్ధకమును, నీకున్న విజ్డమ్ కూడా వెళ్ళిపోవచ్చు ఒకరోజు, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉండదు. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ఫ్రూట్ ఆఫ్ లవ్. సో అందుకే చూసారండి ఎంత పెద్ద ఫలము ప్రేమ అనే ఫలము. ఇది ఉన్నదా అండి లోకంలో? అసలు లేనే లేదు. ఇప్పుడు మనం బైబిల్తో మ్యాచ్ చేసి చూస్తే ఎక్కడ ఆ ప్రేమ అనే ఫలము కనపడట్లేదు. బైబిల్తో మ్యాచ్ చేసి చూస్తే కుటుంబ సభ్యుల మధ్యనే, బంధుమిత్రుల మధ్యనే, ఒకప్పుడు బంధువులు బాగు కోరుకునేవాళ్ళు, స్నేహితులు బాగు కోరుకునేవాళ్ళు, మిత్రులు బాగు కోరుకునేవాళ్ళు, కుటుంబ సభ్యులు బాగు కోరుకునేవాళ్ళు. సో ఎక్కడో శత్రువు అనేవాడు తక్కువ అండి ఒకప్పుడైతే. ఇప్పుడు ఇంటి నిండా శత్రువులే, కుటుంబంలో శత్రువులే, బంధువులలో శత్రువులే, స్నేహితులలో శత్రువులే, ఎక్కడ కూడా శత్రుత్వం శత్రుత్వం శత్రుత్వం. బికాజ్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ లవ్. ఆ లవ్ లవ్ అనే ఫలం లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. సో 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 9వ వచనం, మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమును. సో మనము కొంతవరకే ఎరుగుదుము. సో ఈ ప్రేమ అనే ఫలంని ఎక్స్పాండ్ చేయాలండి, లిమిట్ చేయొద్దు ఈ ప్రేమ అనే ఫలాన్ని. సో ఇరుగువారిని, పొరుగువారిని, కొంతమందికి ధనవంతులు వస్తే ఎక్కలేని ప్రేమ కురిపిస్తారు, కొంతమందికి పదవి ఉన్న వాళ్ళ మీద ఎక్కలేని ప్రేమ చూస్తారు, కొంతమందికి బీదవాళ్ళు కనపడితే ద్వేషం కనపడుతుంది, ద్వేషిస్తూ అంటారు. కొంతమంది ఆ పదవి లేదన్నా, లేకపోతే అప్పుల పాలై ఉన్న వాళ్ళని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో ప్రేమ అనేది ఎప్పుడైనా కూడా ఆ డిజిగ్నేషన్స్ బట్టి మారద్దు, అంటే అర్హతను బట్టి ఉండకూడదు. సో లవ్ ఎవ్రీబడి. సో అందరినీ కూడా ప్రేమించాలి. నేను చాలామందిని చూశానండి, పదవి ఉన్న వాళ్ళని ఒకలాగా, పదవి లేని వాళ్ళని ఒకలాగా, ధనం ఉన్న వాళ్ళని ఒకలాగా, ధనము లేని వాళ్ళని ఒకలాగా. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు గమనించాను. ఒక విద్యార్థి బాగా చదివితే అందరూ ఆ విద్యార్థిని ఇష్టపడతారు. ఫెయిల్ అయిన విద్యార్థిని అటు స్టూడెంట్స్ ఇష్టపడరు, అలాగే సార్ కూడా ఇష్టపడరు. కానీ ఆ గురువుకి 30 మంది స్టూడెంట్స్ ఉంటే, చదివినా చదవకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా అందరినీ సమానంగా చూస్తాడు. చూసావా? ఆ గురువు నిజమైన గురువు, ఆ గురువులో ప్రేమ ఉన్నట్టు. సో కొంతమంది గురువులు నేను చూశాను చిన్నప్పటి నుంచి, ఎవరైతే ఫస్ట్ మార్కులు వస్తాయో, సెకండ్ థర్డ్ ర్యాంకులు వస్తాయో వాళ్ళనే ఇష్టపడతారు, వాళ్ళనే ప్రేమిస్తారు, వాళ్ళనే ఎక్కువ కేరింగ్ చేస్తారు. అదే యావరేజ్గా చదివిన, బిలో యావరేజ్గా చదివిన వాళ్ళను పట్టించుకోరు. సో అలా ఉండకూడదండి. ప్రేమ అనే ఫలము ఇటు చదివినా చదవకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి రాకపోయినా, బీదవాడైనా ధనవంతుడైనా, ఇలా భేదం చూపించద్దు ఎప్పుడు కూడా. భేదం చూపించి ప్రేమ అది ఫేక్ లవ్. ఇప్పుడు యేసుప్రభు వారు బీదల కోసం చనిపోయాడు, పాపుల కోసం చనిపోయాడు, ధనవంతుల కోసం చనిపోయాడు, ఇతర మతస్థుల కోసము, మానవాళి కోసం చనిపోయాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదంటారు, ఆయన ప్రేమలో లిమిటేషన్ లేదంటారు, ఆయన ప్రేమలో కండిషన్ లేదంటారు. అందుకే ఆయన ప్రేమలో చెక్ లిస్ట్ లేదు, వీళ్ళనే నేను ప్రేమించాలి, వీళ్ళని నేను ఇష్టపడాలి అనేది చేయదు. అందుకే మనము కూడా అన్యజనులను ఎప్పుడు కూడా ద్వేషించద్దండి. నువ్వు అన్యజనులను ద్వేషించినా దేవుని ద్వేషించినట్టే. అందుకే గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, టేక్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో ప్రేమ అనే ఫలం కనపడకపోవచ్చు. సో హీలింగ్ కనపడవచ్చు, డెలివరెన్స్ కనపడవచ్చు, ప్రొఫెటిక్ కనపడవచ్చు, బైబిల్ ప్రీచింగ్ వరం కనపడవచ్చు, కానీ ప్రేమ అనే ఫలము కనపడదు. కానీ ఆ ప్రేమ అనే ఫలము కనపడదు, కానీ అది మోస్ట్ పవర్ఫుల్ ఫ్రూట్ అది. సో చూసారండి ఎంత ఇంపార్టెంటో. సో అందుకే యేసుప్రభు వారు ఈ ఫలంలో చాలా అభివృద్ధి చెందాడు, చాలా అభివృద్ధి చెందాడు. సో అలాగే కొంతమంది దైవజనులలో కూడా ఈ ప్రేమ అనే ఫలము చాలా చాలా ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాయివాడు ఎవడు? సో రోమీలకు రాసిన 8వ అధ్యాయం 30వ వచనంలో, సో ఆయన ప్రేమ నుంచి నథింగ్ విల్ సపరేట్ అస్. సో ఎన్ని అపవాది శక్తులున్నా, ఎన్ని అపవాది కార్యాలున్నా, సో ఆయన ప్రేమ నుంచి మాత్రము ఏది కూడా విడదీయదు, ఏది కూడా మనల్ని దూరం చేయదు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనం ఎడబావున. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ అవమానాలు, నిందలు, నీ బాధలు, శ్రమలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము ఏదున్నా కూడా, ఏది లేకపోయినా కూడా ఆయన ప్రేమ నుంచి మాత్రం మనల్ని ఏది కూడా విడదీయదు అని చెప్తున్నాడు. సో అందుకే ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. అంటే చెయ్యి విడవని ప్రేమ అంటారు కదా, చెయ్యి విడవని ప్రేమ, మర్చిపోని ప్రేమ, మరువని ప్రేమ, ఆయన విడిచిపెట్టిపోని ప్రేమ. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ప్రేమ వల్ల మనల్ని పట్టుకొనే ఉంటాడు.
ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా ఆ ప్రేమ మనల్ని విడిచిపోదు. ఆయన ప్రేమ అత్యధికమైన ప్రేమ. దెర్ ఇస్ నో లిమిటేషన్. ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుకుంటున్నాడు. ఆయన కృప చేత, ఆయన కనికరము చేత, ఆయన దయ చేత, ఆయన వాత్సల్యము చేత మనందరినీ కూడా దగ్గరికి తీసుకుంటున్నాడు. సో ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా విడదీయలేరు. ఎన్ని అపవాది లూసిఫర్ వచ్చినా కూడా ఆయన ప్రేమ నుంచి మనము విడనీయడు. కాబట్టి మర్చిపోలేని ప్రేమ యేసు ప్రభు వారిది. సో ఆ ప్రేమ నుండి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని కరువులు వచ్చినా కూడా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా, ఎన్ని ఖడ్గములు మనల్ని విడదీయలేదు. ఆయన ప్రేమ నుంచి అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. సో ఇందును గూర్చి రాయబడినదేమగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. సో అందుకే వీ నీడ్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్. ప్రతిరోజు మనల్ని మనము చంపేసుకోవాలి. అంటే మన స్వభావాన్ని చంపేసుకోవాలి, మన లక్షణాలు చంపేసుకోవాలి. ప్రతిరోజు మనము మనలాగా కాకుండా ఏసైలాగా ప్రతిరోజు రూపాంతరం చెందాలి. ఒక్కరోజుతో వచ్చేది కాదు. ఈ అసూయ తీసేసుకోవడం ఒక్కరోజుతో కష్టము. ఈ ద్వేషాన్ని తీసేసుకోవడం ఒక్కరోజులో తీసేసుకోలేము. ఈ పగను తీసేసుకోవడం ఒక్కరోజులో తీసేసుకోలేము. వీటన్నిటిని తీసేసుకుంటూ ఆయన స్వరూపంలోకి మారాలి. ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన గుణగణాలు, ఆయన స్వభావము, ఆయన యొక్క మంచితనము, మానవత్వంలోకి మనం మారాలి. సో అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కూడా సంఘం అంతా కూడా ఫలాలలో ఎదగాలని కోరుకుంటున్నాడు. సో వీ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. ప్రార్థించుకోవాలి. అయ్యా, ఒక్కరి మీద కూడా నేను ద్వేషం పెట్టుకోవద్దు అని ప్రార్థించుకోవాలి. సో మనల్ని మనము డినై చేసుకోవాలి. మనకు అందుకే అంటాడు కదా యేసు ప్రభు వారు, నిన్ను ఉపేక్షించుకోక నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడంటాడు. నీ కోపాన్ని దాచిపెట్టుకో, పగన దాచిపెట్టుకో, అంటే వాటిని రిజెక్ట్ చేసేసుకో. నీ కోపం బదులు ప్రేమను తీ, ద్వేషం బదులు ప్రేమను తీ. సో అప్పుడు అందుకే మన ఫీలింగ్స్ మీద కూడా దేవుడు మనకు కంట్రోల్ ఇవ్వలేదండి. మనం కోపం వస్తే కోపం చూపించలేము, ద్వేషం వస్తే ద్వేషాన్ని చూపించలేము, పగ వస్తే పగాన్ని చూపించలేము, అసూయ వచ్చిన అసూయను చూపించలేము. సో మన ఎమోషన్స్ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో కాబట్టి మనం అంత ప్యూరిఫైగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఆయన ఇలా ఉండడం చాలా కష్టమే, కానీ తప్పదు, మనం ఉండాల్సిందే. అది మన మైండ్ సెట్ ఎంత కష్టమైనా ఇష్టము చేసుకొని మారుతనే కానీ ఆయన స్వరూపంలోకి మార్చుకోలేము. సో వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ అండి. మన తుది శ్వాస వరకు మనం చేయగలిగింది మనం చేయాలి. సో దేవుడు చేసేది ఆల్రెడీ చేసేసాడు. మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళేది ఆయన శిల్వ మరణం ద్వారా, ఆయన శిల్వ త్యాగం ద్వారానే మనం వెళ్తాము. అలా అని మనం వ్యభిచారం చేయడం కరెక్టా కాదు, అలానే అందరినీ ద్వేషించడం కరెక్ట్ కాదు, అలానే అందరినీ హింసించడం కరెక్ట్ కాదు. సో ఇటు ఆయన చేసిన త్యాగము వృధా కావద్దు. అలాగే మనకిచ్చిన ఈ జన్మలో కూడా ఈ జన్మను కూడా మనం వృధా చేసుకోవద్దు. ఆయన ఇచ్చిన ఫలాలను వృధా చేయొద్దు, ఆయన ఇచ్చిన వరాలను వృధా చేయొద్దు, ఆయన ఇచ్చిన ప్రేమను వృధా చేయొద్దు, ఆ శిల్వ మరణాన్ని కూడా మనం వృధా చేయొద్దు. ఆయన మనలను ప్రేమించిన ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. సో మనందరికీ విక్టరీ ఇస్తున్నాడు, సక్సెస్ ఇస్తున్నాడు. ఆయన ప్రేమ వల్ల మనం ఇవన్నీ కూడా పొందుకుంటున్నాము. సో కాబట్టి ఆయన ప్రేమ చాలా గొప్పది, అమరమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, కండిషన్స్ లేని ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్ అంటారు. సో కాబట్టి ఆ ప్రేమకు మనందరం కూడా దాసోహం అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి ఆయన ప్రేమకు. సో ఆయన కోసం మనకు అన్నీ చేసేసాడండి. నువ్వు నాకేం చేసావని అడగద్దు దేవుని ఎప్పుడు కూడా. గాడ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మనందరి కోసం ఈజ్ డన్ ఎవ్రీథింగ్. మన కోసం సమాప్తము చేశాడు, కంప్లీట్ చేసేసాడు. సో వీ నీడ్ టు వర్కౌట్ అవర్ ఏరియా. దేవుడు చేయాల్సింది దేవుడు చేసేసాడు 2000 సంవత్సరాల క్రితమే. మనం చేయాల్సింది మనం చేసుకోవాలి. సో మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి. సో ఒకరోజు రావాలి, దేవుడే అనాలి, నువ్వు నా హృదయానుసారురాలివి అనాలి. దావీదుని అంతే కదా. ఇప్పుడు దావీదు మనస్సు దేవుడి మనస్సు సేమ్ అట. అందుకే దావీదుకి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సో అలాగే మనల్ని చూసి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇందులో 10 మంది నా హృదయానుసారులు, లేకపోతే ఒక్కరే నా హృదయానుసారులు, అలా ఉండాలి. సో కాబట్టి ప్రేమ అనే ఫలము చాలా ఇంపార్టెంట్. ఎంత ఆస్తి నిన్ను బీదలకు సమర్పించిన, ఎన్ని ఆత్మ వరాలున్నా కూడా
ప్రేమ అనే ఫలం లేకపోతే కష్టము. సో ఆత్మ ఫలాలు లేకపోతే కష్టము. అందుకే చాలామంది అంటారు, నాకు ఈ వరం కావాలి, ఆ వరం కావాలి. నో 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 నో, అన్ని వరాల కంటే ముందు ఫలాలు ఫలించాలని ప్రార్థించుకోవాలి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానాలైనను, ఉన్నవి అయినను, రాబోవినైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను ఆయనను మనలను ప్రేమించని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. సో అన్నిటికంటే అత్యధిక విజయము ఆయన ప్రేమ ద్వారా మనం పొందుకుంటున్నామట. సో మరణమైనను, జీవనమైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. సో ఆయన ప్రేమ నుంచి మాత్రం ఏది విడదీయలేదండి. సో లెట్ అస్ ప్రే. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ప్రేమ స్వరూపి అయిన తండ్రి, మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మా లోపల ఎవరి మీద మేము హేట్రెడ్ పెట్టుకోవద్దు నాయన. వస్తుంది తండ్రి అయ్యా, అపవాది మమ్మల్ని శోధిస్తాడయ్యా. అయ్యా, ఈ ప్రేమ అనే ఫలంలో మేము ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రేమించే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.